ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పాటైన టైంలోనూ రాజంపేట వాసులు జిల్లా కేంద్రం డిమాండ్తో ఉద్యమించారు. చాలా చోట్ల రిలే దీక్షలు కూడా జరిగాయి. ఇక ఇప్పుడు జేఏసీ ఆధ్వర్యంలో రాజంపేట రైల్వే కోడూరు బంద్ చేపట్టారు. అయితే ప్రస్తుతం రాయచోటి జిల్లా ప్రధాన కార్యాలయంగా ఉండటంతో రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి నియోజకవర్గాల ప్రజలకి అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు ఎదురవుతున్నాయి. రాజంపేట సెంట్రల్ లొకేషన్ కావడంతో ఇక్కడే హెడ్ క్వార్టర్స్ ఉంటే మంచిదని జేఏసీ నాయకులు వాదిస్తున్నారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు రాజంపేట అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో బంద్ ప్రకటించారు. దానికి సంబంధించిన జేఏసీ నేతలందరూ కూడా మనతో ఉన్నారు. ఇటు మన జనసేనకు సంబంధించిన ఎల్లటూరు రాజు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ డిమాండ్ ఏంటి? ముఖ్యంగా గతంలో కూడా చేశారు, అన్నమయ్య జిల్లాలో ఉన్న జిల్లా కేంద్రాన్ని రాజంపేట చేయాలని. మరోసారి మళ్ళీ ఇదే నినాదంతో బయటకు వచ్చారు. ప్రభుత్వం దీన్ని చేసింది అనుకుంటున్నారా మీరు? గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఇక్కడ రాజంపేట కోడూరు ప్రాంత వాస్తవ్యులందరూ కూడా ఎంతో సఫర్ అవ్వడం జరిగింది. ఈ గడ్డ మీద ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరూ కూడా జిల్లా కేంద్రం కావాలా రాజంపేటనని ముక్తకంఠంతో రోడ్ల మీదకి వచ్చి స్వచ్ఛందంగా వారి యొక్క నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈసారి మదనపల్లిని జిల్లాని చేయడం జరిగింది. ఆ మిగిలిన 3 నియోజకవర్గాలకు మధ్యలో భౌగోళికంగా మధ్యలో ఉన్నటువంటి మన రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తే మన బిడ్డలకు మన భావితరాల వారికి మేలు జరుగుతుందనే ఒక సదుద్దేశంతో ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ సహకరించడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం మా మొర ఆలకించి రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని చెప్పి మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాం. అంటే పక్కనే ఉన్న ఇప్పుడు ఏదైతే జిల్లా కేంద్రంగా ఉందో రాయచోటి, ఆ రాయచోటిలో మంత్రి ఉన్నాడు. మంత్రి కూడా కరాఖండిగా చెప్తా ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటే ఉంటుంది, ఇందులో ఎటువంటి మార్పు ఉండదని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్తా ఉన్నాడు. తమ ప్రాంత ప్రజల కోసం ప్రతి ఒక్కరు కూడా అలాగనే చెప్తారు. ఆయన కూడా ఒక మంత్రి పదవిలో ఉన్నాడు కాబట్టి తన ప్రాంతాన్ని కాపాడుకునేదానికి తన ప్రయత్నం అతను చేస్తాడు. కానీ ఇక్కడ మాకు 2 తాలూకాలు 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ 6 లక్షల జనాభా ఉంది, అక్కడ ఉన్నది 2.5 లక్షల జనాభా మాత్రమే. కాబట్టి ప్రభుత్వమే దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకొని రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని చెప్పి మా డిమాండ్. మేమందరం కూడా ప్రభుత్వానికి నిరసన తెలియజేసేట్టుగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము. అందులో భాగంగా ఈరోజు బంద్ను చేస్తున్నాం. ఈ బంద్ను విజయవంతం చేసి మా యొక్క నిరసన మొర అక్కడ ప్రభుత్వానికి తెలియజెప్పే భాగంలో ఈరోజు బంద్ చేస్తున్నామండి. ఇది అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఏదైతే ఇక్కడ అన్నమయ్య జిల్లాలో 3 నియోజకవర్గాలు ఉన్నాయి. 3 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాల ప్రజలు జిల్లా కేంద్రంగా రాజంపేటను చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద పునరాలోచన చేయాలని చెప్పేసి జేఏసీ నేతలు కోరుకుంటా ఉన్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో సుధీర్, TV9 రాజంపేట నుంచి. అన్ని పంపించాలి.